ओम शांति 18 तारीखु अक्टूबर नेला 2021। मीठे बच्चे, बाबा कितनी दूर से तुम्हें पढ़ाने आते हैं। पढ़ाई की फीस भी नहीं लेते तो कितना प्यार से पढ़ना चाहिए। మధురమైన పిల్లలు, బాబా ఎంత దూరం నుంచి మిమ్మల్ని చదివించేందుకు వచ్చారు. చదువు యొక్క ఫీజు కూడా తీసుకోవట్లేదు. మరి ఎంత ప్రేమగా చదువుకోవాలి. ప్రశ్న, रूहानी गवर्नमेंट ने सारी दुनिया के लिए एक फ्री स्कूल खोला है क्यों? ఆత్మిక గవర్నమెంటు మొత్తం ప్రపంచం కోసం ఈ ఫ్రీ స్కూల్ తెరిచింది ఎందుకు? జవాబు, క్యూంకి సభీ ఆర్ఫన్ నిధన్ కే బన్ గయే హై. ఎందుకంటే అందరూ అనాథులుగా నిధనికులుగా అయిపోయారు. బాబ్ ऐसे गरीब बच्चों से फीस क्या लेंगे? బాబా ఇటువంటి పేద పిల్లల నుండి ఫీజు ఏం తీసుకుంటారు? इस अंतिम जन्म में बाप ऐसी पढ़ाई पढ़ाते हैं जिससे तुम विश्व का मालिक बन जाते हो. ఈ అంతిమ జన్మలో తండ్రి ఇటువంటి చదువును చదివిస్తున్నారు. దీని ద్వారా మీరు విశ్వానికే యజమానిగా అయిపోతున్నారు. जो नए नए बच्चे पढ़ने के लिए आते हैं उन्हें भी कोई घाटा नहीं होता. ఎవరైతే కొత్త కొత్త పిల్లలు చదువుకునేందుకు వస్తారో వారికి కూడా ఎటువంటి నష్టము ఉండదు. बल पिछाड़ी में आए हैं लेकिन थोड़ी मेहनत कर पुरानों से भी आगे जा सकते हैं. భలే కొంచెం వెనకొచ్చినా కానీ కొంచెం శ్రమ పడితే పాతవారి కన్నా ముందుకు వెళ్ళిపోవచ్చు. గీత హే జాగ్ సజనియా జాగ్. పాట, మేలుకోండి ప్రేయస్లు మేల్కొండి. ఓం శాంతి. मीठे मीठे रूहानी बच्चों ने गीत सुना. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాట విన్నారు. रूहानी बाप ने कहा, यहाँ तुम बच्चों को आत्माभिमानी हो बैठना होता है. ఆత్మిక తండ్రి అన్నారు, ఇక్కడ పిల్లలైన మీరు ఆత్మాభిమానిగా కూర్చోవలసి ఉంటుంది. परमपिता परमात्मा और बच्चे अभी आकर मिले हैं. परमपिता परमात्मा మరియు పిల్లలు ఇప్పుడు వచ్చి కలుసుకున్నారు. इसको कहा जाता है आत्माओं और परमपिता परमात्मा का ఈ సృష్టి పర్ మేళా. దీన్నే అంటారు ఆత్మలు మరియు పరంపిత పరమాత్మకి ఈ సృష్టిలో మేళా అని. ఏ మేళా ఏక్ హీ బార్ హోతా హై. ఈ మేళా ఒక్కసారే జరుగుతుంది. ఆధా కల్ప్ సత్యుగ్ త్రేతా మే కోయి బులాతే హీ నహీ. అర్ధకల్పం సత్యుగం త్రేతాయుగంలో ఎవరు పిలవరు. తుమ్ బచ్చే సుఖీ रहते हो जो सुख तुम आत्माएं अभी पा रही हो. పిల్లలైన మీరు సుఖీలుగా ఉంటారు. ఆ సుఖం ఆత్మలేని మీరు ఇప్పుడు పొందుతున్నారు. तुम पहले सतो प्रधान थे अभी तमो प्रधान प्रतीक बन पड़े हो. फिर बाप पावन बनाते हैं. మీరు మొదట సతో ప్రధానులుగా ఉండేవారు, ఇప్పుడు తమో ప్రధాన పతితంగా అయిపోయారు. తిరిగి బాబా పావనంగా తయారు చేస్తున్నారు. जब पुजारी बनते हो तो दुखी होते हो. 5 వికారోं के कारण ही दुख होता है. ఎప్పుడైతే పూజారీలుగా అయిపోతారో అప్పుడే దుఃఖీలుగా అవుతారు. పంచవికారాల కారణంగానే దుఃఖం ఉంటుంది. जितना जितना सीढ़ी उतरते जाते हो उतना दुखी होते जाते हो. ఎంతెంతగా మెట్లు దిగిపోతూ వెళ్తారో అంతగా దుఃఖీలైపోతూ ఉంటారు. అభి తుమ్ బచ్చే జాన్తే హో దుఃఖ కే పహాడ్ గిరనే హై. ఇప్పుడు పిల్లలని మీకు తెలుసు కదా, దుఃఖం యొక్క పర్వతాలు పడిపోవలసినవి ఉన్నాయి. ఇస్ పురానీ దునియా కా అబ్ వినాశ్ హోనా హై. ఈ పాత ప్రపంచం ఇప్పుడు వినాశనం అయ్యే తీరుతుంది. తుమ్హారీ బుద్ధి జాన్తీ హై చెప్తున్నారు. ఇప్పుడు దుఃఖం యొక్క పర్వతాలు మీద పడినున్నాయి. మీరు మొదట సతో ప్రధానంగా ఉండేవారు, ఇప్పుడు తమో ప్రధానంగా పతితంగా అయిపోయారు. జిత్నా జిత్నా సీడీ ఉతరతే జాతే హో ఉతనా దుఃఖీ హోతే జాతే హో. ఎంతెంతగా మెట్లు దిగుతూ వెళ్తారో అంతగా దుఃఖీలైపోతారు. అభి తుమ్ జాన్తే హో ఇస్ పురానీ దునియా కా అబ్ వినాశ్ హోనా హై. మీకు తెలుసు ఈ పాత ప్రపంచం ఇప్పుడు వినాశనం అయిపోతుంది. तुम्हारी बुद्धि जानती है बाबा है निराकार और टीचर बनकर हम शालिग्रामों को पढ़ाते हैं. మీ బుద్ధికి తెలుసు కదా బాబా నిరాకారుడు. ఆయన టీచర్ అయ్యి వచ్చి శాలిగ్రామాలైన మనల్ని చదివిస్తున్నారు.
कहती है बच्चों, हम फिर से तुमको विश्व का मालिक बनाने आया हूँ. బాబా అంటున్నారు, పిల్లలు నేను తిరిగి మిమ్మల్ని విశ్వానికి యజమానిగా తయారు చేసేందుకు వచ్చాను. 5000 वर्ष पहले भी तुम स्वर्ग के मालिक थे, యాద్ హేనా. బాబా చెప్తున్నారు, 5000 సంవత్సరాల ముందు కూడా మీరు స్వర్గానికి యజమానులుగా ఉండేవారు, జ్ఞాపకం ఉంది కదా. సంగం పర్ హీ తుమ్కో బనాయా థా, సంగం యుగంలోనే మిమ్మల్ని తయారు చేశాను. అభి ఫిర్ తుమ్కో మనుష్య సే దేవతా వైకుంఠ స్వర్గ కా మాలిక్ బనానే ఆయా హూँ. ఇప్పుడు తిరిగి మిమ్మల్ని మనుషుల నుండి దేవతలుగా వైకుంఠ స్వర్గానికి యజమానిగా తయారు చేసేందుకు వచ్చాను. తుమ్కో ఏ వర్షా దియా థా, ఫిర్ తుమ్కో 84 జన్మ లేనే పడే. మీకు ఈ వారసత్వాన్ని ఇచ్చాను, తిరిగి మీరు 84 జన్మలు తీసుకోవాల్సి ఉంటుంది. అభి తుమ్హారే 84 జన్మ పూరే హోయే. ఇప్పుడు మీ 84 జన్మలు పూర్తయిపోయాయి అని చెప్తున్నారు బాబా. అభి మే ఆయా హూ, ఇప్పుడు నేను వచ్చాను మిమ్మల్ని ఇంటికి తీసుకుని వెళ్ళేందుకు. బాబా చెప్తున్నారు, మీరు మీ 84 జన్మలు పూర్తయ్యే. ఫిర్ తుమ్కో పెహ్లే నంబర్ జన్మ సే షురూ కర్నా హై. తిరిగి మీరు మొదటి నంబర్ జన్మ నుండి ప్రారంభించాలి. మే తుమ్హారా బాప్ తుమ్కో పఢాతా భీ హూ. నేను మీ తండ్రిని, మిమ్మల్ని చదివిస్తాను కూడా. అబ్ బాప్ పఢానేకి ఫీజ్ బచ్చోం సే లేగా. ఇప్పుడు బాబా పిల్లల్ని చదివించేందుకు ఫీజు తీసుకుంటారా? బచ్చోం సే ఫీజ్ कैसे लेंगे, పిల్లల నుంచి ఫీజు ఎలా తీసుకుంటారు? ఏక్ పాయి బీ ఫీజ్ నహీ లేతా హూ, ఒక్క పైసా కూడా నేను ఫీజు తీసుకోను. బాబా చెప్తున్నారు, ఏ నౌకరీ కర్నే రోజు ఆతా హూ, ఈ ఉద్యోగం చేయటానికి రోజు వస్తాను. కోయికి నౌకరీ దూర్ కహా హోతీ హై, తో రోజ్ ఆనా జానా హోతా హై నా. ఎవరిదైనా ఉద్యోగం దూరంలో ఉంటే రోజు వెళ్ళడం రావడం జరుగుతుంది కదా. तुम जानते हो बाबा ज्ञान का सागर है, जो हमको सृष्टि के आदि मध्य अंत का ज्ञान देते हैं. బాబా చెప్తున్నారు, మీకు తెలుసు బాబా జ్ఞాన సాగరుడు, మనకి సృష్టి యొక్క ఆది మధ్యాంత జ్ఞానాన్ని ఇస్తున్నారు. బాబా చెప్తున్నారు, భగవాన్ వాచా మై నిరాకార్ పరమాత్మా హూ, నాకి కృష్ణ. భగవాన్ వాచా నేను నిరాకారుడైన పరమాత్ముణ్ణి, అంతేకాని కృష్ణుడు కాదు. तुम जिस कृष्ण को भगवान समझते हो वो भगवान हो ना सके. మీరు ఏ కృష్ణునైతే భగవంతుడిగా భావిస్తున్నారో ఆయన భగవంతుడే కాదు. ఓ తో పూరే 84 జన్మ లేతే హై, ఆయన పూర్తి 84 జన్మలు తీసుకుంటారు. భగవాన్ కో అప్నా శరీర్ నహీ హై, భగవంతుడికి తన శరీరం లేదు. జైసే తుమ్ ఆత్మా హో ఓహ్ బి ఆత్మా హై, ఎలాగైతే మీరు ఆత్మో ఆయన కూడా ఆత్మే. కేవలం ఆత్మ అనటంతో అందరి తోడు లభిస్తుంది, అందుకే నన్ను పరమాత్మ అని అంటారు. డ్రామా ప్లాన్ అనుసార్ ముజ్ ఆత్మా కా నామ్ శివ్ హై. డ్రామా ప్లాన్ అనుసారంగా ఆత్మైన నా పేరు శివ. मैं हूँ నిరాకార్, నేను నిరాకారుణ్ణి. ముझे बुलाते ही है शिव बाबा, అస్సుల్ మేరా నామ్ ఏక్ హీ హై. నన్ను పిలుస్తారు శివ్ బాబా అని, అసలా నా పేరు ఒక్కటే. బాకీ భిన్న భిన్న నామ్ రఖ్ దియే హై, కానీ నాకు రకరకాల పేర్లు పెట్టారు. మేరా నామ్ కోయి రుద్ర హై నహీ, నా పేరేమీ రుద్రుడు కాదు. నా కృష్ణునే కోయి యజ్ఞ రచా హై, కృష్ణుడు కూడా ఏమీ యజ్ఞాలు రచించలేదు, ఇదంతా అసత్యము. मैं ही आकर तुमको सच बतलाता हूँ, నేనే వచ్చి మీకు సత్యాన్ని చెప్తాను. तुमको सच सच नर से नारायण बनाने आया हूँ, మిమ్మల్ని సత్యాతి సత్యమైన నరుడి నుంచి నారాయణుడిగా తయారు చేసేందుకు వచ్చాను. మేరా ఘర్ బహుత్ దూర్ హై, నా ఇల్లు చాలా దూరంలో ఉంది. నేను ఇక్కడికి ఈ శరీరం ద్వారా వచ్చి మిమ్మల్ని చదివిస్తున్నాను. సారా దిన్ ఇస్మే బైఠతా నహీ హూ, అలానే నేను రోజంతా ఇందులో కూర్చోను, చక్రం కొడుతూ ఉంటాను. మేరీ గ్లాని కర్నే కే కారణ్ తుమ్ బహుత్ దుఃఖీ మహాన్ పతిత్ బన్ గయే హో, నా గ్లాని చేయటం వల్లే మీరు చాలా దుఃఖీలుగా మహాన్ పతితులుగా అయిపోయారు. బ్రహ్మా కో భీ కోయి ఆది దేవ్ कहते हैं, कोई एडम कहते, कोई महावीर कहते, तुम प्रजापिता कहते हो. బ్రహ్మను కూడా కొంతమంది ఆదిదేవుడు అంటారు, కొంతమంది ఏడమ్ అంటారు, కొంతమంది మహావీర్ అంటారు, మీరు ప్రజాపితాని అంటారు. तुमने मुझे आधा कल्प याद किया है, इसलिए मुझे इस पराये देश में आना पड़ा है.
మీరు నన్ను అర్ధకల్పం నుంచి తలుచుకున్నారు, అందుకే నేను ఈ పరాయి దేశంలోకి రావాల్సి వచ్చింది. సబ్ పతిత్ దుఃఖీ హై, ఆర్ఫన్స్ హై. అందరూ పతితులుగా, దుఃఖీలుగా, అనాథలుగా అయిపోయారు. దందా ధూరి హై నహీ, వ్యాపారాలేవి లేవు. ఆర్ఫన్ కో పढ़ाने के लिए గవర్నమెంట్ ఫీజు నహీ లేती है. అనాథల్ని చదివించడానికి గవర్నమెంట్ ఫీజు కూడా తీసుకోదు. ఏ బహుత్ బड़ी रूहानी గవర్నమెంట్ है. ఇది చాలా పెద్ద ఆత్మిక గవర్నమెంట్. బేహద్ కే బాప్ కో కోయి జాన్తే నహీ है. అనంతమైన తండ్రి గురించి ఎవరికీ తెలీదు. కితనే జప్ తప్ దాన్ పుణ్య ఆది కడితే హై. ఎన్ని జపతపాలు దాన పుణ్యాలవి చేస్తూ వచ్చారు. పూछा जाता है ఏ క్యూం కడితే హో, అడగటం జరుగుతుంది ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అని. తో కహెంగే ఇస్సే భగవాన్ కే పాస్ పహుంచ్ జాయేంగే అంటారు, దీని ద్వారా భగవంతుడి వద్దకు చేరుకుంటారు అని. కోయి జప్ తప్ కర్నే సే పహుంచేగా, కోయి శాస్త్ర పढ़ने से, జపతపాలు చేయటం వల్ల చేరుకుంటారా, శాస్త్రాలు చదవటం వల్ల చేరుకుంటారా? బాప్ कहते हैं ऐसे तो है नहीं. బాబా అంటున్నారు అలా అయితే ఉండదు. భక్తి కర్తే కర్తే तो तुम और ही पतित बन गए हो, पंख टूट गए हैं. భక్తి చేస్తూ చేస్తూ మీరు ఇంకా పతితంగా అయిపోయారు, రెక్కలు తెగిపోయాయి. तुम उड़ नहीं सकते हो, మీరు ఎగరలేరు. జబ్ తక్ తుమ్హారే మే జ్ఞాన్ గృత్ నా పడే, ఎప్పటి వరకైతే మీలో జ్ఞానం అనే నూనె పడదో అంతవరకు. గృత్ అథవా పెట్రోల్ ఖతం హో జానే సే జ్యోతి బుజ్ గయి హై. నూనె లేక పెట్రోల్ సమాప్త అవటం ద్వారా జ్యోతి ఆరిపోయింది. ఫిర్ మే ఆకర్ భర్తా హూ, తిరిగి నేనొచ్చి నింపుతున్నాను. తుమ్ జాన్తే హో బాబా ఆయా హువా హై, యహా తుమ్ ఖుషీ మే రహతే హో. మీకు తెలుసు బాబా వచ్చి ఉన్నారు, ఇక్కడ మీరు సంతోషంగా ఉంటారు. ఘర్ మే జానే సే తుమ్ భూల్ జాతే హో, ఇంటికి వెళ్ళటం ద్వారా మీరు మర్చిపోతున్నారు. తుమ్సే మే ఇస్ పढ़ाई కి ఫీజు నహీ లేతా హూ, మీ నుంచి నేను ఈ చదువుకి ఫీజు అది తీసుకోను. తుమ్ కహెంగే ఏ చావల్ ముట్టి దేతే హై, మీరంటారు పిడికిటి అటుకులు ఇస్తున్నారు అని. ఏ చావల్ ముట్టితో తుమ్ భక్తి మార్గ సే దేతే ఆయే హో, ఈ పిడికిటి అటుకులు మీరు భక్తి మార్గం నుంచి ఇస్తూ వచ్చారు, దానికి రిటర్న్ మీకు ఇంకొక జన్మలో లభిస్తుంది. అభి తో తుమ్ జాన్తే హో బాప్ షణ్ముఖ్ బైఠే హై, ఫ్రీ పढ़ाते हैं. ఇప్పుడు మీకు తెలుసు కదా బాబా ఎదురుగా కూర్చున్నారు, ఫ్రీగా చదివిస్తున్నారు. క్యూంకి జాన్తే హే ఇన్హోంకే పాస్ రఖా హే క్యా, మీకు తెలుసు కదా వీరి దగ్గర ఏం పెట్టుకున్నారు. తో బాప్ థోడే హీ తుమ్సే కుచ్ లేంగే, బాబా మీ నుంచి ఏమీ తీసుకోరు. ఉస్ పढ़ाई में तो कितना ఖర్చా करना पड़ता है, ఆ చదువులో ఎంత ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. కితనే ఇమ్తిహాన్ పాస్ करने पड़ते हैं, ఎన్ని పరీక్షలు పాస్ అవ్వాల్సి ఉంటుంది. मैं तो एक ही पढ़ाई पढ़ाता हूँ, నేనైతే ఒకే చదువుని చదివిస్తున్నాను. స్కూల్ మే జో ఆతే జాతే హై ఉన్కో యాడ్ కర్తా జాతా హూ, స్కూల్లో ఎవరైతే వస్తూ వెళ్తూ ఉంటారో వారిని యాడ్ చేస్తూ వెళ్తాను. హా జో లేట్ ఆతే హై ఉన్కో థోड़ी మెహనత్ జాస్తి కర్నీ పడతే హై, హా ఎవరైతే కొంచెం లేట్గా వస్తారో వారికి కొంచెం ఎక్కువ యాడ్ చేయాల్సి ఉంటుంది. ఉన్కో థోड़ी మెహనత్ జాస్తి కర్నీ పడతీ హై, వారి కోసం కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. उनके बदले में फिर देरी से आने वालों को अच्छी పాయింట్ మిల్తీ హై, వారికి బదులు ఆలస్యంగా వచ్చే వారికి మంచి పాయింట్స్ లభిస్తాయి. జో జల్దీ జల్దీ పడితే ఉన్కో కుచ్ ఘాటా నహీ హై, ఎవరైతే తొందరగా చదువుతారో వారికి ఏ నష్టము లేదు. నయి నయి అచ్చి పాయింట్స్ మిల్నే సే పురాణోं से भी ठीके जाते हैं, కొత్త కొత్త మంచి పాయింట్స్ లభించడంతో పాతవారి కన్నా ముందుకు వెళ్ళిపోతారు. బాప్ कहते हैं शुरू में जो आए वो कितने भागंती हो गए, బాబా అంటున్నారు మొదట్లో ఎవరైతే వచ్చారో వారు ఎంతమంది పారిపోయారు. अच्छा हुआ जो तुम देरी से आए, సో ఫిర్ తుమ్కో గుహ్య పాయింట్స్ మిల్తీ హై, మంచిదైంది మీరు ఆలస్యంగా వచ్చారు, తిరిగి మీకు గుహ్యమైన పాయింట్స్ లభిస్తున్నాయి. బాప్ कहते हैं जिस्मानी पढ़ाई भी पढ़ो, బాబా అంటున్నారు దైహిక చదువు కూడా చదవండి. శరీర నిర్వాహార్థ ధందా ధోరీ భలే కరో, సిర్ఫ్ ముझे యాద్ కరో ఔర్ చక్ర కో యాద్ కరో, భలే వ్యాపార వ్యవహారాలు చేయండి శరీర నిర్వహణకి,
కేవలం నన్ను స్మృతి చేయండి, చక్రాన్ని స్మృతి చేయండి. ఏ భూల్నా నహీ చాహియే, ఇది మర్చిపోకూడదు. ఏ తో సమజ్తే హో నా, అబ్ హమారే 84 జన్మోं का अंत है. బాబా అంటున్నారు, ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు కదా, ఇది మా యొక్క 84 జన్మల యొక్క అంతిమ జన్మ అని. బాబా చెప్తున్నారు, ఇప్పుడు మీకు అర్థమైంది కదా. బాప్ సమझाते हैं मुझे याद करो तो तुम तमो प्रधान से सतो प्रधान बन जाएंगे. బాబా తెలియచేస్తున్నారు, నన్ను స్మృతి చేసినట్లయితే తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతారు. యాద్తో తుమ్ బాప్ కో భీ కర్తే హో, పతి కో భీ కర్తే హో. మీరు స్మృతి బాబాని చేస్తున్నారు, పతిని కూడా చేస్తున్నారు. అబ్ మే తుమ్హారా పతియోం కా పతి హూ. ఇప్పుడు నేను మీ పతులకే పతిని. బాపోం కా బాప్ హూ, టీచర్ భీ హూ. తండ్రులకే తండ్రిని, టీచర్ని కూడాను. మే తుమ్హారా సబ్ కుచ్ హూ. నేను మీ సర్వస్వాన్ని. సుఖ్ దేనే వాలా హూ. నేను సుఖాన్ని ఇచ్చేవాడిని. ఓ పతిత సంబంధి ఆదితో తుమ్కో దుఃఖ హీ దేంగే. ఆ పతిత సంబంధీకులైతే మీకు దుఃఖాన్నే ఇస్తారు. సత్యుగ్ మే కోయి కిస్కో దుఃఖ నహీ దేతే. సత్యుగంలో ఎవరెవరికి దుఃఖాన్ని ఇవ్వరు. అబ్ మే ఆయా హూ సత్యుగ్ కా రాజ్యభాగ్య దేనే. ఇప్పుడు నేను వచ్చిందే సత్యుగి రాజ్యభాగ్యాన్ని ఇచ్చేందుకు. తుమ్ జాన్తే హో ఈ సంగం పర్ హీ బాప్ సే హమ్ వర్షా లేతే హై. మీకు తెలుసు, ఈ సంగం యుగంలో మనం బాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాము. ఇప్పుడు ఎంత బాగా చదువైతే చాలా సహజం. ఏ హై హీ సహజ జ్ఞాన్ సహజ్ యాద్. ఇది పేరే సహజ జ్ఞానం, సహజ స్మృతి. మౌత్ భీ సామ్నే ఖడా హై. మృత్యువు కూడా ఎదురుగా నిలబడి ఉంది. మే ఆయా హూ తుమ్ సబ్కో లే జానే, ఇస్లియే ముఝే కాలోం కా కాల్ భీ కహతే హై. నేను వచ్చిందే మిమ్మల్ని అందరినీ తీసుకువెళ్ళటానికి. అందుకే నన్ను కాలుడికే కాలుడని అంటారు కదా, కాలం తినేసింది అని. కాలుడు శరీరాన్ని తింటాడు, ఆత్మని తినలేడు. ఆత్మతో ఏక్ శరీర్ छोड़कर दूसरा जाकर लेती है. ఆత్మ అయితే ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరం తీసుకుంటుంది, పాత్రని అభినయిస్తుంది. అభి తుమ్ జాన్తే హో ఏక్ హీ ధక్ సే ఏ సబ్ ఖలాస్ హో జాయేగా. మౌత్ ఐసా హోనా హే. ఇప్పుడు మీకు తెలుసు కదా, ఒక్క దెబ్బకి మొత్తం సమాప్తి అయిపోతుంది. అటువంటి మృత్యువు రాబోతుంది. ఎవరి కోసం కూడా ఏడవలేరు. అందరూ ఒకేసారి వెళ్ళిపోవాలి. రోతే తబ్ హై జబ్కి పునర్జన్మ ఫిర్ దుఃఖకి దునియా మే లేతే హై. ఎప్పుడు ఏడుస్తారంటే పునర్జన్మలి దుఃఖ ప్రపంచంలో తీసుకున్నప్పుడు. తుమ్ బాప్ కో బులాతే భీ ఇస్లియే హో. మీరు బాబాని పిలిచిందే అందుకు. బాబా హమ్కో అప్నే సాత్ లే జాओ. బాబా మమ్మల్ని మీ కూడా తీసుకువెళ్ళండి. తో ఆ బాబా ఆయా హువా హై. ఇప్పుడు బాబా వచ్చి ఉన్నారు. జో భీ మనుష్య మాత్ర హై సబ్కో లే జాతే హై. ఏ మనుష్య మాత్రులైతే ఉన్నారో అందరినీ ఇంటికి తీసుకువెళ్తారు. వినాశ్ హోగా తో సబ్ మరేంగే, రహేగా కోయి నహీ. వినాశనం అయిపోతే అందరూ చనిపోతారు, ఎవరూ మిగలరు. గవర్నమెంట్ అప్నా ప్లాన్ బనా రహీ హై. గవర్నమెంట్ తన ప్లాన్ తయారు చేసుకుంటుంది. మనుష్య సృష్టితో బఢతీ హీ జాతీ హై. మనుష్య సృష్టి కూడా పెరిగిపోతూనే ఉంటుంది. छोटी छोटी టాలియో మే భీ కితనే పత్తే నికల్ ఆతే హై. చిన్న చిన్న కొమ్మలు రెమ్మల్లో కూడా ఎన్ని ఆకులు వెలువడతాయి. ఝాడ్తో బడేగా హీ. వృక్షమైతే పెరుగుతూనే ఉంటుంది. పరంతు ఉన్కి ఆయు భీ జరూర్ హై. కానీ దాని ఆయుష్ కూడా తప్పకుండా ఉంటుంది అని చెప్తున్నారు బాబా. బాబా చెప్తున్నారు, దాని ఆయుష్ కూడా తప్పకుండా ఉంటుంది. పిల్లలు బాబా చెప్తున్నారు, ఇప్పుడు మీరు పిల్లలు బాబా వారిగా అవ్వాలి కదా అని చెప్తున్నారు. బాబా చెప్తున్నారు, ఇప్పుడు నా సమానంగా తయారవ్వండి. ఈ పాత ప్రపంచం వినాశనం అయ్యే తీరుతుంది అని చెప్తున్నారు బాబా. ఇప్పుడు బాబా మిమ్మల్ని చదివిస్తున్నారు పూజ్య దేవీ దేవతలుగా అయ్యేందుకు. మీరు సత్యుగంలోకి వస్తున్నారు. చదివించేది కూడా మిమ్మల్ని. సిర్ఫ్ कहता हूँ पावन दुनिया में चलना है तो विकार में मत जाओ. బాబా కేవలం అంటున్నారు, పావన ప్రపంచంలోకి వెళ్ళాలి అనుకుంటే వికారాల్లోకి వెళ్ళకండి. ఫిర్ భీ తుమ్ మాన్తే క్యూ నహీ హో, విష్ బిగడ్ తుమ్ రह नहीं सकते हो. అయినా మీరు ఎందుకు నా మాట వినట్లేదు.
విషం లేకుండా మీరు ఉండలేరా? మేరీ మత్ పర్ నహీ చలేంగే తో ఊంచ్ పద్ నహీ పాయింగే. నా సలహాపై నడవకపోతే మీరు ఉన్నత పదవి పొందలేరు. బాబా చెప్తున్నారు, మీ ఆశ ఉంది కదా కృష్ణపురిలోకి వెళ్ళాలి అని. మరి కృష్ణుడి రాజధానిలోకి వెళ్తారా లేక ప్రజల్లోకి వెళ్తారా? కృష్ణకే సాత్ ఖేల్పాల్ ప్రిన్స్ ప్రిన్సెస్ హీ కరెంగే. కృష్ణుడితో ఆటపాటలు యువరాజు యువరాణులే చేస్తారు, ప్రజలు చేయరు. ఏ మమ్మా బాబా भी पढ़ रहे हैं. ఈ మమ్మా బాబా కూడా చదువుతున్నారు. तुम जानते हो ये राधे कृष्ण फिर स्वयंवर के बाद లక్ష్మీ నారాయణ్ బనేంగే. మీకు తెలుసు కదా, ఈ రాధాకృష్ణులే తిరిగి స్వయంవరం తర్వాత లక్ష్మీనారాయణులు అవుతారు. రాజాయి వాళ్ళంకో హీ మాలా బంతి హేనా. రాజ్యం చేసే వారికే మాల తయారవుతుంది కదా. 8 దానే మే ఆవో. అచ్చా 8 మే నహీ తో 108 మే తో ఆవో. అష్టరత్నాల్లోకి రండి. అచ్చా అష్టరత్నాల్లోకి రాకపోతే 108 రత్నాల్లోకి రండి. కమ్సే కమ్ 16,108 మే తో ఆవో. తక్కువలో తక్కువ 16,108లోకైనా రండి. ఏ హై హీ రాజయోగ్. దీని పేరే రాజయోగం. బాప్కి శ్రీమత్ పర్ చల్నా చాహియే. బాబా యొక్క శ్రీమతంపై నడవాలి. ఘర్కి బాతియోం కో భీ సమझाओ. ఇంట్లో ఉండే సంబంధికులకు కూడా తెలియచేయండి. బాప్ తుమ్కో సమझाते हैं औरों को समझाने के लिए. బాబా మీకు తెలియచేస్తున్నారు తిరిగి ఇతరులకు తెలియచేసేందుకు. పురాణీ దునియా కా వినాశ్ హోనా హీ హై. పాత ప్రపంచం వినాశనం అవ్వాల్సిందే. महाभारत की लड़ाई भी प्रसिद्ध है जबकि भगवान आया था. మహాభారత యుద్ధం ప్రసిద్ధి చెందింది, అప్పుడే భగవంతుడు కూడా వచ్చారు. भगवान ने ही आकर राजयोग सिखलाया था. स्वर्ग की स्थापना और नरक का विनाश हुआ. ఏ సమయ వహీ హై. భగవంతుడే వచ్చి రాజయోగాన్ని నేర్పించారు. స్వర్గస్థాపన నరక వినాశనం ఇదే సమయంలో జరిగింది. ఫిర్ రాజధాని స్థాపన హో జాయేగి. తిరిగి రాజధాని స్థాపన అయిపోతుంది. సత్యుగ్ మే దూసరా ధర్మ హోతా నహీ. సత్యుగంలో ఇంకో ధర్మమే ఉండదు. భారత్ కిత్నా సిర్తాజ్ థా, कितना शाहूकार था. క్రిస్టియన్ లోక్ సబ్ యహా సే హీ షాహుకార్ హుయే హై. భారతదేశం ఎంత శిరోకిరీటంగా ఉండేది, ఎంత సంపన్నంగా ఉండేది. క్రిస్టియన్లు కూడా ఇక్కడి నుంచే ధనవంతులయ్యారు. సోమనాథ్ కే మందిర్ సే భీ కిత్నా మాల్ లే గయే ఊంట్ బర్కర్. బాబా చెప్తున్నారు, సోమనాథ్ మందిరం నుండి ఎంత సంపద ఒంటెలతో నింపుకుని తీసుకెళ్ళిపోయారు. బాబా చెప్తున్నారు, ఇది ఒక మందిరం విషయం. భారతదేశంలో అయితే చాలా మందిరాలు ఉన్నాయి. బాప్ సారే ఝాడ్కా రాజ్ సమझाते हैं. బాబా మొత్తం వృక్షం యొక్క రహస్యాన్ని తెలియచేస్తున్నారు. మే బీజ్ ఊపర్ మే హూం. నేను బీజాన్ని పైన ఉన్నాను. ఈ ఉల్టా వృక్షం కదా, జ్ఞాన సాగరుణ్ణి నేనే. తుమ్ ముఝే పుకార్తే హీ హో పతిత్ పావన్ ఆవో. మీరు నన్ను పిలుస్తూ వచ్చారు, హే పతిత పావన రా అని చెప్పి. బాబా అంటున్నారు, ఇప్పుడు నేను వచ్చాను. మళ్ళీ అంటారు నామరూపాలకు అతీతుడు అని. రావణ్నే సబ్కో ఏకదం బేసమజ్ బనా దియా హై. రావణుడు అందరినీ ఒక్కసారి అర్థం లేనివారిగా తయారు చేశాడు. ఇప్పుడు మీకు స్మృతి వచ్చింది, హమారా బాప్ కౌన్ హై. ఇప్పుడు మీకు స్మృతి వచ్చింది కదా, మా తండ్రి ఎవరు అనేది. ఈ చక్రం ఎలా తిరుగుతుందో అర్థమైంది. ఇది ఒక్కరి విషయం కాదు. ఏకకి సమజ్ నా మిలే దూసరేసే. ఒకరి అర్థం ఇంకొకరితో కలవదు, ఒకరి ముఖం ఇంకొకరితో కలవదు. తో అప్ తుమ్ బచ్చోం కో బాప్ కా బన్నా చాహియేనా. ఇప్పుడు పిల్లలేని మీరు బాబా వారిగా అవ్వాలి కదా. ఓ బాప్ బీ హై, టీచర్ బీ హై और సద్గురు బీ హై. ఆయన తండ్రి, టీచరు, సద్గురువు కూడా. तुम जानते हो ये फीज कुछ लेते नहीं है. మీకు తెలుసు కదా బాబా ఫీజు అది ఏం తీసుకోరు. बिगर कौड़ी खर्चा तुमको 21 जन्मों के लिए राजाई मिल जाती है. ఏ ఖర్చు లేకుండా మీకు 21 జన్మలకి రాజ్యభాగ్యం లభిస్తుంది. तुम भक्ति मार्ग में ईश्वरार्थ कुछ देते थे तो दूसरे जन्म में तुमको मिलता था. మీకు భక్తి మార్గంలో కూడా ఈశ్వరార్థం ఇచ్చినప్పుడు ఇంకొక జన్మలో మీకు లభించేది. ఇప్పుడు నేను డైరెక్ట్గా వచ్చి భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తున్నాను. ఇందులో ఏదైనా ఖర్చు ఉంటే అది పిల్లలకే ఏర్పడుతుంది. పిల్లలే అంటారు ఖర్చు చేయాలి అని. ఇందులో
ఒక్క బ్రహ్మ మంచి రీతిలో పట్టుకున్నారు ఖర్చు చేసేందుకు. ఇన్మే ప్రవేశ్ కర్ ఇన్మే సబ్ కుచ్ కరాయా, ఇన్సే సబ్ కుచ్ కరాయా. శివబాబా వీరిలో ప్రవేశించారు, వీరి ద్వారా అన్నీ చేయించారు. వెంటనే స్వాహ అయిపోయింది. ఈయన దగ్గర ఏదైతే ఉందో అంతా ఇచ్చేశారు. బాబా బోలే బేగర్ బన్ జావో తో ఫిర్ ఐసే ప్రిన్స్ బన్ జాऊंगा. బాబా అన్నారు, పూర్తిగా ఏమీ లేని వారిగా అయిపోండి. బాబా సాక్షాత్కారం చేయించారు. ఆలోచన వచ్చింది, ఇప్పుడు ఏం చేయాలి అని. వినాశనం అయిపోతుంది. బాబా అన్నారు, కోతిలాగా పిడికిలు బిగించి పట్టుకోకండి, తెరవండి. వెంటనే తెరిచేశారు. నహీ తో ఇతనే బచ్చోं का ఖర్చా कैसे చల్తా, లేకపోతే ఇంతమంది పిల్లల యొక్క ఖర్చు ఎలా నడుస్తుంది. ఏక్ కో హీ పైసే కే లియే పకడ్ లియా, ఒక్కరినే డబ్బు కోసం పట్టుకున్నారు. పిల్లలని మీకోసం బట్టి తయారైంది, స్కూల్ కూడా తయారైంది. అభి తుమ్ హోషియార్ హో ఫిర్ ఔరోं को भी పढ़ాతే హో. ఇప్పుడు మీరు తెలివైన వారయ్యి ఇతరులను కూడా చదివిస్తున్నారు. తుమ్ కితనోं का కళ్యాణ్ కర్తే హో, మీరు ఎంతమంది కళ్యాణం చేస్తున్నారు. బాప్ హై హీ కళ్యాణకారి, బాబా పేరే కళ్యాణకారి. అందరినీ నరకం నుంచి తొలగించి స్వర్గంలోకి తీసుకెళ్తున్నారు. ఇప్పుడు ఎంత పురుషార్థం చేస్తే అంత ఉన్నత పదవి పొందుతారు. ప్రజల్లో కోట్ల లెక్కల్లో ఉంటారు కదా. కింగ్ క్వీన్తో ఏక్ హే, రాజు రాణి అయితే ఒక్కరే. అక్కడ యుద్ధాలు గొడవలు విషయమే ఉండదు. బచ్చే జాంతే హే అబ్ తో మౌత్ సామ్నే ఖడా హే, పిల్లలకు తెలుసు కదా ఇప్పుడు మృత్యు ఎదురుగా నిలబడి ఉంది. జితనా యోగ్ మే రహేంగే ఉత్నా పాపాత్మా సే పుణ్యాత్మ బనేంగే. ఎంత యోగంలో ఉంటే అంత పాపాత్ముల నుంచి పుణ్యాత్మలుగా అవుతారు. और कोई उपाय नहीं है, ఇంకేమీ ఉపాయం లేదంటున్నారు బాబా. సపూత్ బచ్చే మా బాప్కో ఫాలో కర్తే హై, సుపుత్రులైన పిల్లలు తల్లి తండ్రిని అనుసరిస్తారు. బాప్ పావన్ బనే బచ్చా నా బనే తో ఓ కపూత్ బచ్చా టెహరానా. తండ్రి పావనమయ్యి పిల్లలు అవ్వకపోతే వాళ్ళు కుపుత్రులయ్యారు కదా. ఇందులో నష్టోమోహాగా అవ్వాలి. మేరా తో ఏక్ శివ్ బాబా దూసరానా కోయి, నాకొక్క శివ్ బాబా తప్పించి వేరెవ్వరూ లేరు. వారసత్వం కూడా వారి నుంచే లభిస్తుంది. అబ్ బాప్ సే వర్షా పానా హే నయి దునియాకా తో పతిత్ మత్ బను. ఇప్పుడు బాబా నుండి వారసత్వం కొత్త ప్రపంచాన్ని పొందాలి అంటే పతితంగా అవ్వద్దు. పావనంగా అవ్వకుండా కొత్త ప్రపంచంలోకి వెళ్ళలేరు. జనం జన్మాంతర్కే పాప్ కియే హుయే హై, జన్మ జన్మాంతరాలు పాపం చేసేసి ఉంచారు. ఉన్కి సజా భోగ్తే హై, దాని యొక్క శిక్ష తప్పకుండా గర్భజైల్లో అనుభవిస్తారు. సత్యుగ్ మే కోయి జైల్ ఆది హోతీ నహీ హై, సత్యుగంలో అయితే జైళ్ళు అవి ఉండవు, దాని పేరే స్వర్గము. अब बाप साधारण तन में आए हैं इसलिए बाप को पहचानते नहीं हैं. ఇప్పుడు బాబా సాధారణ తనువులోకి వచ్చారు, అందువల్ల బాబాని గుర్తించట్లేదు. బాప్ కే సాత్ యోగ్ లగానే సే హీ ఆత్మ పావన్ బనేగి, బాబాతో యోగం జోడించడం ద్వారానే ఆత్మ పావనమవుతుంది. బాప్ कहते हैं मैं పతిత్ దునియా పతిత్ శరీర్ మే ఆతా హూँ. బాబా అంటున్నారు, నేను పతిత ప్రపంచంలో పతిత శరీరంలోకి వస్తాను, తిరిగి ఇతన్ని నంబర్ 1 పావనంగా తయారు చేస్తాను. తతత్వం తుమ్ భీ పావన్ బన్తే హో, మీరు పావనంగా అవుతున్నారు. తుమ్ బాప్కే బచ్చే బనే హో, మీరు ఆ తండ్రికి పిల్లలుగా అయ్యారు. ప్రజాపిత బ్రహ్మకే భీ బచ్చే హో ఇస్లియే బాప్ దాదా కహా జాతా హే. ప్రజాపిత బ్రహ్మకు కూడా మీరే పిల్లలు, అందుకే బాప్ దాదా అని అంటారు. బాప్ సమझाते हैं अब टाइम बहुत थोड़ा है, శరీర్ పర్ భరోసా నహీ హై. బాబా తెలియచేస్తున్నారు, ఇప్పుడు సమయం చాలా తక్కువ ఉంది, శరీరం పైన కూడా ఎటువంటి గ్యారంటీ లేదు. బాప్కో యాద్ కర్తే రహో స్వదర్శన్ చక్రధారి బనో. అందుకే బాబాని స్మృతి చేస్తూ ఉండండి, స్వదర్శన చక్రధారిగా అవ్వండి. సారా దిన్ యహీ బాతే ఖ్యాల్ మే రహే, రోజంతా ఇవే ఆలోచనలు నడుస్తూ ఉండాలి. అచ్చా మీఠే మీఠే सिखिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి యొక్క నమస్తే.
మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ పూరా పూరా నష్టోమోహ బన్నా హై. పూర్తిగా నష్టోమోహ కావాలి. ఒక్క శివబాబా తప్పించి వేరెవరూ లేరు. ఈ పాఠాన్ని పక్కా చేయాలి. సపూత్ బచ్చా బన్ మాత్ పితాకో ఫాలో కర్నా హై. సుపుత్రులైన పిల్లలుగా ఈ తల్లిదండ్రిని అనుసరించాలి. 2 పాయింట్, ఖర్చు లేకుండా చదువు ద్వారా 21 జన్మల రాజ్యం లభిస్తుంది. కాబట్టి చాలా లగ్నంతో చదువుని చదువుకోవాలి. స్వదర్శన చక్రధారిగా అవ్వాలి. వరదానము సర్వ ఖజానో సే భర్పూర్ బన్ అప్నే చెహరే ద్వారా సేవా కర్నే వాలే సచ్చే సేవాధారి భవ. సర్వ ఖజానాలతో సంపన్నంగా అయి మీ ముఖం ద్వారా సేవ చేసే సత్యమైన సేవాధారి భవ. ఏ పిల్లలైతే సర్వ ఖజానాలతో సంపన్నంగా నిండుగా ఉంటారో వారి యొక్క నయనాలు లేక మస్తకం ద్వారా ఈశ్వరీయ నష కనిపిస్తుంది. వారి ముఖమే సేవ చేస్తుంది. जिनके पास झांस्ती अथवा कम जमा होता है वो भी उनके चेहरे से दिखाई देता है. ఎవరి వద్దైతే ఎక్కువ లేక తక్కువ జమ అయి ఉంటే అది కూడా వారి ముఖం ద్వారా కనిపిస్తుంది. ఎలాగైతే ఎవరైనా ఉన్నత కులానికి చెందిన వారు వారి ముఖం యొక్క మెరుపు వారి యొక్క నడవడికలో కనిపిస్తుంది. అలాగే మీ ముఖం ప్రతి సంకల్పం ప్రతి కర్మ స్పష్టం చేయాలి. అప్పుడే సత్యమైన సేవాదారులు అని అంటారు. स्लोगन समय और संकल्प के खजाना की बचत कर जमा का खाता बढ़ाओ. సమయం మరియు సంకల్ప ఖజానాని మిగుల్చుకుని జమా ఖాతాని పెంచుకోండి. అచ్చా. ఓం శాంతి.